హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం ఒక విల్లా ప్లాస్టింగ్కి వేయాలంటే ముందు మనం చెకింగ్ చేయాలి. ఆ విల్లాలో బ్రిక్ వర్క్ నీట్గా అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఇంకోటి బ్రిక్ వర్క్ అయినాక వాళ్ళు టిప్పీలు వేసుకుంటారు, బుల్ మార్కింగ్ అంటారు, మన తెలుగులో అయితే పాయాలు అంటారు. అయితే ఈ పాయలు వేసుకున్నాక అది చెకింగ్ చేయాలన్నమాట. మనం పైన గుండు వేయమని చెప్తే, ప్లంబ్ వేయమని చెప్తే పైన కరెక్ట్గా పట్టుకొని కింద కూడా ఎగ్జాక్ట్గా ఒక 2-3 mm గ్యాప్ ఉండాలన్నమాట. అది అయిపోయినాక కరెక్ట్గా ఉందంటే చెకింగ్ ఓకే అని చెప్పి ఇచ్చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ప్లాస్టింగ్ స్టార్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇంకా చికెన్ మెస్ ఇవన్నీ నీట్గా కొట్టారా లేదా చెక్ చేసుకుంటాం. నెయిల్స్ కొట్టారా, మేకులు అని చెక్ చేసుకుంటాం. ఇంకా టిప్పీలు అయిపోయినాక ఈ అవతల టిప్పి ఉంటారు, 6 ఫీట్లకి టిప్పి వేసి ఉంటారు కదా, ఈ పంటి పెట్టి నీట్గా లాగాలన్నమాట. దెబ్బ అంటారు కదా మన తెలుగులో. అది పెట్టి నీట్గా లాగితే ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా రఫ్ చేసేసి మసాలా కొట్టి గోడకి తర్వాత పద్ద పెట్టి లాగాలన్నమాట. అప్పుడు లెవెల్లో కూర్చుంటుంది. దీంట్లో అది బయట వైపు క్రాక్స్ రాకుండా ఇంకోటి ఎక్స్టర్నల్ బయట చేస్తే దానికి క్రాక్స్ రాకుండా ఇంకోటి కెమికల్ కూడా చెప్తా దాని గురించి. ఇంకా ఈ ఎలక్ట్రికల్ బోర్డులకి కరెక్ట్గా ఒక షేపుల్లో కట్ చేయాలన్నమాట. వీళ్ళు ఎలక్ట్రికల్ టేప్, ఇది మన ఎలక్ట్రికల్ బాక్సులకి టేప్ కూడా పెట్టాలి. ఎందుకంటే వైరింగ్ చేసేటప్పుడు వైర్ లాగితే రాకుండా ఇబ్బంది పడతాం కదా, అందుకని. కొన్ని విల్లాలు అయిపోయినాయి, ప్లాస్టింగ్, పెయింటింగ్, టైల్స్ అన్నీ. ఇటు సైడ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయిన ఇది లిఫ్ట్ రూమ్. ఇది లిఫ్ట్ కూడా బుల్ మార్కింగ్ చేసి ప్లాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయినాక అది ఫస్ట్ కోట్ చూసారు ఇందాక, ఇప్పుడు సెకండ్ కోట్ అనమాట, డబల్ కోటు. దీనికి ఏంటంటే సిమెంట్ వాటర్ మిక్స్ చేసేసి ఇంకా కొద్దిగా ఇసుకేసి గోడకి వేసి మంచిగా స్పాంజ్ జాడుతో ఫినిషింగ్ చేస్తారన్నమాట. నీట్గా వచ్చేకి నైస్గా వస్తుంది అనమాట. ఇంకా బయట చేసేటప్పుడు మాత్రం ఈ కెమికల్ వేయాలి. ఇంకా విండోస్ కరెక్ట్ మెజర్మెంట్లో రావాలి, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ షిఫ్టింగ్ చేస్తారన్నమాట. మెటీరియల్ ఏమన్నా లిఫ్ట్లో లేవు కాబట్టి మాన్యువల్గా చేస్తారు, పైకి తీసుకెళ్తారు. నెక్స్ట్ ప్రైమర్, మనం పెయింట్ వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రైమరు, స్ట్రక్చరు, ఫైనిష్ స్ట్రక్చరు, ఈ ఎలివేషన్లో అయితే ఫైనిష్ స్ట్రక్చర్ కూడా జరుగుతుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళు ఎంజాయ్.